హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇటాలియన్ స్పగెటీని ఇండియన్ స్టైల్లో ఎలా కుక్ చేయాలో చూపించబోతున్నాను. దీంట్లో నేను మెయిన్ యూజ్ చేసినవి వెజిటేబుల్స్ అండ్ చికెన్. నేను దీనికోసం 250 గ్రామ్స్ స్పగెటీని ఇలా మీకు ఫోటోలో చూపిస్తున్నట్టుగా స్పగెటీ స్టిక్స్ని తీసుకుని బాయిలింగ్ వాటర్లో వేసి కుక్ చేశాను. మనం నూడిల్స్ని ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ స్పగెటీ స్టిక్స్ని వేసి కుక్ చేసుకోవాలి. ఇవి వన్స్ కుక్ అయిన తర్వాత వీటిని ఒక కొలాండర్లోకి తీసుకుని వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ చాప్డ్ గార్లిక్, వెల్లుల్లి ముక్కల్ని ఫైన్గా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ క్యాబేజ్, హాఫ్ కప్ క్యారెట్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో దీంట్లోనే ప్యాన్లో వెజిటబుల్స్ని ఒక పక్కగా తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోండి. ఈ చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం వైట్ కలర్లోకి చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొత్తం మనం వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అండ్ చికెన్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్పగెటీని కుక్ చేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం బాయిలింగ్ వాటర్లో. కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు చెక్ చేసి వేసుకోండి. ఈ చికెన్ రానెస్ అంతా పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్కి బదులు ఎగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చికెన్ అండ్ ఎగ్ రెండూ తినని వాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ని యూస్ చేసుకుని ఇలా స్పగెటీ చేసుకోవచ్చు. దీంట్లో వెజిటేబుల్స్ అనేవి మన చాయిస్. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, దీంట్లో టొమాటో వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని స్పైసీగా చేసుకుంటే స్పగెటీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అండ్ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఈ మిక్స్ చేసుకుని మనం దీంట్లోనే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని చికెన్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ అండ్ వెజిటేబుల్స్ ఈ వాటర్లో ఉడకడానికి మనకి ఆల్మోస్ట్ 8 to 10 మినిట్స్ పడుతుంది. దీనికోసం మనం మూత పెట్టుకుని ఈ చికెన్ని కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చికెన్ కుక్ అయింది. మనం వేసిన హాఫ్ కప్ వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం రెడ్యూస్ అయింది. ఈ టైంలో మనం సాసెస్ యాడ్ చేసుకుందాం. నేను దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ హాట్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేశాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని కూడా యాడ్ చేశాను. ఈ సాసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం బాయిల్ చేసి రెడీ పెట్టుకున్న స్పగెటీ ఉంది కదా, ఆ స్పగెటీని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్లిప్లో చూపిస్తున్నట్టు మనం సాస్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా థిక్ అయింది కదా. ఇప్పుడు ఈ టైంలోనే స్పగెటీని యాడ్ చేసుకోండి. స్పగెటీ వేసిన తర్వాత బాగా కింద నుంచి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేస్తున్నప్పుడు మనం వన్స్ స్పగెటీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఈ పెప్పర్ పౌడర్ వేసి కూడా ఒకసారి స్పగెటీ అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుంటే మన యమ్మీ చికెన్ స్పగెటీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.